నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి ధీరజ్ గార్డెన్. అందరు బాగున్నారు కదండి. మనం మినీ పోర్టబుల్ స్ప్రేయర్ని ఆన్లైన్ నుంచి మనం తెప్పించుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు కదండి. ఆ అన్బాక్సింగ్ వీడియో లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినామండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ లింక్ను ఒకసారి చెక్ చేయండి. మరి ఇప్పుడు ఆ స్ప్రే చేసే విధానం మనం ఒకసారి చూసేద్దామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదిగోండి, ఈరోజు మనం మినీ పోర్టబుల్ స్ప్రేయర్ని ఆన్ చేస్తున్నాం. చక్కగా అసెంబుల్ ఎంత ఈజీయో చూడండి. మేల్ ఒకటి ఫీమేల్ ఒకటి ఉంటుందండి. దాన్ని మనం అలా పెట్టుకొని ఆ చిన్న క్లాంప్ని జాగ్రత్తగా తిప్పేసుకోవడమే. చాలా ఈజీ అండి, పైపుని తిరిగేస్తూ తిప్పేసుకోవడమే. సింపుల్ అన్నమాట. ఎంత పెద్దవాళ్ళైనా ఈజీగా చేసుకోగలరండి. అంతేనండి, చూసారు కదా, మనం చేత్తో ఎంత టైట్ వరకు పెట్టుకోగలమో అంత టైట్ వరకే క్లాక్ వైజ్ గట్టిగా, యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ విప్పేసుకోవడమేనండి. సో పైపుతోనే మనం తిప్పేసుకుంటే చాలా ఈజీగా ఉందన్నమాట. అలాగే రెండో వైపు ఎక్కడి నుంచి మనం పిచికారీ చేయాలో అక్కడ కూడా మేల్ ఫీమేల్ రెండు ఉంటాయండి. ఈ రెండింటిని మనం జాయిన్ చేసుకోవాలి. గన్నే కదండి, సేమ్ గన్న తిప్పినట్టే తిప్పేసుకోవాలండి. చాలా సులువండి ఇది. ఇది 200 లీటర్ల బ్లూ డ్రమ్, మీ అందరికీ తెలుసు కదండి. దీంట్లో నేనేం చేశానంటే ఒక 60-70 లీటర్ల వరకు చక్కగా 5 ml వేప నూనె, 5 ml సబ్బు ద్రావణము పర్ లీటర్, ఈ రేషియో చొప్పున నేను ఇందులో 70 లీటర్లు కలుపుకున్నానండి. మీకు ఎంత కావాలో మీరు కూడా అంతే కలుపుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు ఈ బ్యాటరీ స్ప్రేయర్ యొక్క అవుట్లెట్ వేస్తున్నానండి. చూస్తున్నారా? ఓకేనండి. తర్వాత ఇలా కొద్దిగా మూత పెట్టేసుకుంటున్నానండి. దీని మీద స్ప్రేయర్ని అలా పెట్టేసుకుంటాను అనమాట. మోటార్ మీద ఎప్పుడు నీళ్లు పడకూడదండి, గుర్తుపెట్టుకోండి. మోటార్ మీద మనకి ఎప్పుడు కూడా నీళ్లు పడకూడదు, అందుకనే మనం ఇలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇదేమో మనం పిచికారీ చేసే పైపు, అది బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మనం డ్రమ్లో వేసుకున్నది అవతల నుంచి లోపలికి వేసేసాం. ఇలా చక్కగా ఇది పెట్టేసుకున్నామండి. 200 లీటర్స్ డ్రమ్ అయితే కంఫర్టబుల్గా ఉంది కదండి. సో ఇలా అరేంజ్ చేసుకున్నాము. సో ఇక్కడ ఇంకా సీల్ కూడా తీయలేదండి, ఇప్పుడు తీస్తారు ధీరజ్ గారు. అందులో స్విచ్ ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. మీ ముందే అన్నీ ఓపెన్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సీల్ వేశారండి. అది కొత్త ఐటము, ఎవ్వరూ వాడలేదు అని చెప్పడం కోసం సీల్ వేశారనమాట. అది ఒక ప్లాస్టర్ వేశారండి, అందుకని కొంచెం దొరకాలి. అది ఎడ్జ్ దొరికితే వచ్చేస్తుంది. ఇక్కడ 2 స్విచ్లు ఉన్నాయండి. చూద్దాం అదేమిటో, నాకు కూడా తెలీదు. ఆపరేటింగ్ చూస్తే తెలిసిపోతుంది, బట్ ఏంటనేది మనకు తెలీదు. చూద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో ఒక స్విచ్ ఏమో పవర్ బటన్, ఆన్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది. అండ్ ఇదేమో టార్చ్ అండి. మనకి చక్కగా ఇప్పుడు చీకట్లో మనం పిచికారీ చేయాలి కదా, సో అందుకనేసి అలా టార్చ్ ఇచ్చారనమాట. ఇది రైతులకు ఉపయోగకరం. మన మిద్దె తోట మిత్రులకు కూడా ఒకవేళ 7 దాటిన తర్వాత, చీకటి అయిపోయిన తర్వాత మిద్దె తోటల మీదకి వచ్చి చేయాలి అని అనుకుంటే మాత్రం ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో? ఇదిగోండి ఫ్రెండ్స్, ఆన్ చేస్తున్నాను. అక్కడే ఉంది చూసారా, వేప నూనె బాటిల్ కింద కనిపిస్తుందా? అలాగే విమ్ డిష్ వాష్ బార్ కనిపిస్తుందా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా అయిపోతుందో. ఈజీ కదండి. ఒక్కసారి మనం అలాగ గార్డెన్ చుట్టూ తిరిగేస్తే సరిపోతుందండి. మనం ఎప్పుడు కూడా పిచికారీ అంటే నీటి బిందువుల్లాగా పడాలండి, అలాగ కరెక్ట్గా పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా మిత్రులు, ఇప్పుడు మన యొక్క మిద్దె తోట 150 గజాలు, 1350 SFT అనమాట. చక్కగా ఎంత పొడవు వరకు వెళ్ళిపోయిందో చూసారా పైపు. అందుకే ఎక్స్టెన్షన్ పైప్ అనేది నేను తీసుకున్నాను. ఇది 50 అడుగులు అనమాట. ఇది
మనం 4,999 గనక మొత్తం ఈ ప్రాపర్టీ అంతా కొనుక్కుంటే దాని మీద మళ్ళీ అడిషనల్గా ఒక 900 పెట్టి మళ్ళీ మనం ఇది కొనుక్కోవాలండి. ఈ ఎక్స్టెన్షన్ పైప్ అనేది మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎంత చక్కగా పిచికారీ అయిపోతుందో చూడండి ఫ్రెండ్స్. మన కాయగూరలకి పూత ఉంటుంది కదండి, పూత ఉన్నప్పుడు మాత్రం ఫోర్స్గా పెట్టకండి. ఆ ఫాయిలర్ స్ప్రే అనేది కాస్త ఎయిర్ లాగా లేకపోతే మిస్ట్ లాగా వెళ్ళేలాగా పెట్టుకోవాలి. ఫోర్స్గా పెట్టకూడదు అనమాట. ఏదైనా చీడపీడలు ఉన్నప్పుడు మాత్రమే మనం కొంచెం ఆ ఫోర్స్ అనేది అప్లై చేయాలి, అదర్వైజ్ అక్కర్లేదండి. చూస్తున్నారు కదా మిత్రులు, చాలా సాయంత్రం అయిపోయిన తర్వాత పిచికారీ చేస్తున్నాం చూడండి. ఎప్పుడైనా మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం పురుగుల మందులు అలాగే పెస్ట్ కంట్రోల్కి సంబంధించిన ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఇలా సాయంత్రం అయిపోయిన తర్వాతే చేసుకోవాలండి. సంధ్యాస్తమయ వేళ చక్కగా చేసుకోవచ్చు. ఎండ ఎక్కువ ఉందనుకోండి మనకి ప్రాబ్లం అనమాట. అవి ఆకులు మాడిపోవడం, పూత మాడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియో మీకు నిజంగా నచ్చిందా? అయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందిని చేరుకుంటుంది. అలాగే ఈరోజే మన ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండేటువంటి ఆల్ నోటిఫికేషన్స్ అనేటువంటి గంట సింబల్ని ట్యాప్ చేస్తే మనం చేసేటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్స్ రూపంలో మీ ముందుకు వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.